వందనాలు. ఈరోజు చాలా తక్కువ మంది వచ్చినట్టున్నారు. మరి ఎందుకో మరి చలికి ఏమో రాలేకపోయారు, చాలామంది రాలే. సరే, మొదటి కొరింథీ రాసిన పత్రిక 16వ అధ్యాయము. మొదటి కొరింథీలకు రాసిన పత్రిక 'అందరం కలిసి చదువుకుందాం. 16వ అధ్యాయము 13, 14 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతుడై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించండి. మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనకు కొన్ని మాటలు కనపడతా ఉన్నాయి. ఏమనంటే కొన్ని మాటలు చెప్తున్నారు. ఏమని? మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, తర్వాత బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి అని చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నారు? ఇవన్నీ కండిషన్స్. ఏమని? మెలకువగా ఉండండి అని మొదలుపెట్టి మీరు చేసే కార్యాలన్నీ ప్రేమతో చేయండి అని చెప్పి ముగిస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తా ఉన్నారంటే దేవుని బిడ్డలు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అని మనకి తెలియటం కోసం అట్లా చెప్తా ఉన్నారు. ఈ లోకంలో మనందరం దేవుని బిడ్డలుగా జీవించాలి. ఈ లోకంలో మనం దేవుని బిడ్డలుగా జీవించేటప్పుడు ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలి? మనం మన ఇష్టానుసారంగా మనం జీవించడానికి అవకాశం లేదు. మనం అట్లా జీవించడానికి యోగ్యులం కాదు, అట్లా జీవించకూడదు కూడా. అయితే మనం ఏ విధంగా దేవుని బిడ్డలు ఈ లోకంలో ఎట్లా జీవించాలి అని చెప్పి ఈ మొదటి కొరింథీ రాసిన పత్రికలో చెప్తా ఉన్నారు. అయితే మొట్టమొదటిగా మెలకువగా ఉండుడి అంటా ఉన్నారు. ఎందుకు మెలకువగా ఉండండి అని చెప్తా ఉన్నారు? మనం ఆలోచించేద్దాం. ఎందుకు మెలకువగా ఉండాలి? మనం మెలకువగా ఉండకపోతే ఏం జరిగిద్ది? మనం చదువుకున్న భాగాల్లో మనం కొన్ని ధ్యానం చేద్దాం. కొన్ని కాదు, దేవుని చిత్తం అయితే మనం ఈ 5 విషయాలు చెప్పారు. మీరు కావాలంటే జాగ్రత్త. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఈ 5 మాటలు మనం ఖచ్చితంగా చేయాల్సిందే. మన జీవితంలో మనం జీవించేటప్పుడు ఈ 5 విషయాలు మనం కలిగి జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. అయితే మెలకువగా మనం ఎట్లా ఉండాలి? చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము. మొదటి పేతురు రాసిన పత్రిక గుర్తుపెట్టుకోవాలి, రాసుకుంటే చాలా మంచిది. మాకు చదువు రాదు అనుకునే వాళ్ళు రాసుకోలేరు కదా. చదువు రాని వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. క్రైస్తవ జీవితంలో మొట్టమొదటిగా మనం ఎందుకు మెలకువగా ఉండాలి అంటే ప్రార్థన చేయడానికి మనం మెలకువగా ఉండాలి. మనం ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎంత మెలకువగా ఉండి మనం ప్రార్థించేవారుగా ఉన్నాం? ఎందుకు మనం ప్రార్థించాలి అంటే అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. ఈ రెండిట్లో ఏది జరిగినా మనం ఏమవ్వాలి? దేవునితో పాటు మనం ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు ప్రార్థనకు అక్కడ బ్రాకెట్లో వీలగునట్లు అని రాశారు. వీలగునట్లు మెలకువగా ఉండుడి అని చెప్పి కొన్ని బైబిల్లో రాశారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ప్రార్థనలో మెలకువగా ఉండాలి. క్రైస్తవుడు
ప్రార్థనలో మెలకువగా ఉన్నామా లేదా? ఈ లోకంలో మనం క్రైస్తవులుగా జీవించేటప్పుడు మనం ఎట్లా ఉన్నాం? ప్రార్థనలో మెలకువగా ఉన్నామా? ప్రార్థనలో నిద్రపోతున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ మనం ప్రార్థనలో నిద్రపోతే, అందుకంటాడు చూడండి లోకాసు వార్తలో 21వ అధ్యాయము, లోకాసు వార్త 21వ అధ్యాయము. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటారు, లోకాసు వార్త 21వ అధ్యాయము 34, 35, 36 వచనాలు చదవండి. లోకాసు వార్త 21వ అధ్యాయము 34 నుండి 36. మీ హృదయములు ఒకవేళ తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారముల వలనైనను మందముగా ఉన్నందున ఆ దినములు అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీరు మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండి చాలు. ఈ లోకంలో మనం సహజంగా ఏం చేస్తామంటే, మనకి తిండి, అందుకే అన్నాడు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను, బాగా తింటే మనకి నిద్ర వచ్చింది, మనం ప్రార్థన చేయలేము, బైబిల్ చదవలేము. ఎందుకంటే బాగా తిన్నాం అనుకోండి, సహజంగా మనం ఆదివారం ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత తింటాం, మంచిదే, తినడం తప్పేం కాదు. తిన్న తర్వాత ఆటోమేటిక్గా మనకి నిద్ర వచ్చేస్తుంది, పోతాం లేదా? ఖచ్చితంగా ఎవరైనా సరే ఆదివారం మధ్యాహ్నం తిన్న తర్వాత ఖచ్చితంగా కొంతసేపు నిద్రపోతారు, ఎందుకంటే ఆ రోజు ఆదివారం రెస్ట్గా ఉంటుంది కాబట్టి. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ఏమంటా ఉన్నారు? తిండి వలన అయినను దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి ఈ లోకంలో మనం ఉండకూడదు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి మనం ఇంట్లో చేపలు, మాంసం అయిన తెచ్చుకొని ఆ పనులు చేస్తా కూర్చున్నాం అనుకోండి, అది తిండి వలన అయినను అనే దానికి దగ్గరగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అందుకే తిండి వలన అయినను అని చెప్పి ఇక్కడ మనకి సెలవిస్తా ఉన్నాడు. మత్తు వలనను, తర్వాత ఐహిక విచారముల వలనను. ఐహిక విచారాలంటే నేనేం చేయాలి, అయ్యో నా కుటుంబం ఎట్లా ఉంది, అయ్యో నా బిడ్డలు ఎట్లా ఉన్నారే, నా భర్త ఎట్లా ఉన్నాడే, అయ్యో అని చెప్పి మనం విచారించేవారుగా ఉన్నా సరే మనం దేవుని యొక్క సన్నిధికి రాలేని వారుగా ఉంటాం. అందుకంటాడు ఇక్కడ ఏమన్నాడు, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినములు అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. సహజంగా మనం ఏం చేస్తామంటే, పక్కన వాళ్ళు ప్రార్థనకి వెళ్తే మనం ట్రై చేస్తాం, ఏమని, వాళ్ళే ప్రార్థనకి వెళ్ళట్లేదు కదా, ఇక నేనే వెళ్తాంలే, వాళ్ళు బాప్తీసం తీసుకుని ఉన్నారు, వాళ్ళు బలలో చేతులు వేసేవాళ్ళు, నేను బాప్తీసం కూడా తీసుకోలేదు, ఇంకేం వెళ్తాంలే, ఎలా పోయినా పర్లేదులే, వాళ్ళే చేపలు చేస్తా బయట కూర్చున్నారు అనుకున్నాం అనుకోండి, ఎలాంటి అందుకంటాడు మీరు జాగ్రత్తగా, మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత 35వ వచనం, ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారుటట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. పైన చెప్పిన అన్ని విషయాలు ఎందుకంటే మనం ఈ లోకంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అందుకంటే ఇక్కడ ఏమని, ఎందుకు మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు. ఈ లోకంలో మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి, ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి మనం ఎంత మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఎంత మెలకువగా ఉండి మనం ప్రార్థించేవారుగా ఉన్నాం, మన కుటుంబాలు ఆ విధంగా ఉన్నాయి అంటే దానికి కారణం ఏంటంటే మన యొక్క ప్రార్థన. ఒకవేళ మన కుటుంబాలు శోధనలో ప్రవేశించాయి అంటే దానికి కారణం ఒకవేళ మనం ప్రార్థన చేయలేకపోతా ఉన్నావేమో, ఒకవేళ మనం శ్రమలో ఉన్నామంటే దానికి కారణం మనం ప్రార్థన చేయట్లేదేమో మెలకువగా ఉండి. అందుకంటారు చూడండి, లోకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనంలో అంటారు చూడండి, లోకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనం, మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, మీరెందుకు నిద్రించుచున్నారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు నిద్రపోకూడదు అంటే నైట్ నిద్ర అంటే మెలకువగా ఉండాలి. మెలకువగా ఉండి మనం ఎక్కువ సమయం మనం ప్రార్థనలో గడిపేవారుగా ఉండాలి. నిన్న ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్గా చాలామంది చూసామంటారు, ఆ చివరి బాల్ అయ్యే వరకే ఎంత ఇంట్రెస్ట్గా చూశారో. అవునా కదా, నేను చూశాను.
మళ్ళీ నేను చూడలేదంటే అక్కడ నేను చూశాను. అంటే ప్రపంచ కప్పులో మన భారతదేశం గెలవాలని చెప్పి మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ చూశారు. ఏమని? ఇండియా గెలవాలి 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 గెలవాలని. అయితే గెలిచింది. అయితే మన క్రైస్తవ జీవితంలో మనం పరలోక కప్పు మనం గెలుచుకోవాలి. ప్రపంచ కప్పు గెలుచుకుంటే అది ఓకే, మన భారతదేశానికి పేరు వచ్చింది. మనం పరలోక కప్పు గెలుచుకునేవారుగా ఉండాలి. అంటే మనం పరలోకానికి వెళ్ళేవారుగా మనం ఉండాలి. మనం ఆ వరల్డ్ కప్ ఎంత ఇంట్రెస్ట్గా చూసామో, మరి పరలోక కప్పు మనం కొట్టాలంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఎంత జాగ్రత్తగా ఉండాలి? మరి అంత జాగ్రత్తగా మెలకువగా మనం ఉంటున్నామా? ఏం లేదు. ఏ మాత్రం మెలకువ లేకపోతే ఏమవుతుందో తెలుసా? చూడండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము. అపోస్తల కార్యాలు మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే మనం మెలకువగా లేని వారంగా ఈ లోకంలో జీవిస్తామో, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 9వ వచనం చదవండి. 20వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా. చాలు, ఇక్కడ ఒక మనిషి మనకు కనబడతా ఉన్నారు. ఎవరైనా? ఐతుకు అనే ఒక యవ్వనస్తుడు కనబడతా ఉన్నాడు. ప్రార్థనకి వెళ్ళాడు. ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? వాక్యం జాగ్రత్తగా వినాలి. ఎవరు? యవ్వనస్తుడు. అయితే వాక్యం వినకుండా ఏం చేశాడు? చక్కగా వెళ్ళి ఆ కిటికీలో కూర్చున్నాడు. గాఢ నిద్రపోయాడు. అపోస్తలుడైన పౌలు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చెప్తా ఉన్నాడు. మనం టైం చూసుకుంటాం. ఏమని? అయ్యో 11:30 అయింది, 12 అయింది, 1 అయిందని మనం టైం చూసుకుంటాం. అయితే పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు రాత్రులు పగలని తేడా లేదు, వాళ్ళు వింటానే ఉన్నారు. వాళ్ళు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు. అయితే పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా తర్వాత నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెను. చనిపోయాడు. ఒక యవనస్తుడు దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిన యవనస్తుడు దేవుని మందిరానికి వచ్చాడు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా ఎక్కడ కూర్చున్నాడు? గాలి వచ్చిందని చెప్పి కిటికీలో కూర్చున్నాడు పోయి. మనం కూడా సహజంగా అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం? బాగా ఎండకున్నప్పుడు ఆ పక్కన కూర్చుంటాం, ఎందుకు? గాలి వచ్చిందని. అట్లాగే యవనస్తుడు కూడా ఏం చేశాడంటే వాక్యం బాగా వినవచ్చులని చెప్పి వెళ్ళి కిటికీలో కూర్చున్నాడు. అయితే బాగా ఇంట్రెస్ట్గా వింటానే ఉన్నాడు. పాపం, ఆయన తప్పే ఉంది. అయితే గాఢ నిద్ర వచ్చేసింది. నిద్రాభారము వలన మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే నిద్రాభారాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం ఆత్మీయంగా మనం చనిపోతాం. అదే అన్నాడు ఇక్కడ. నిద్రాభారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడేను. వెళ్ళిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు, మృతుల్లోకానికి వెళ్ళిపోయాడు ఆయన. చూడండి ఎలాంటి స్థితికి వెళ్ళిపోయాడు. అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎప్పుడైతే మెలకువ లేనివారుగా ఈ లోకంలో జీవిస్తామో మనం కూడా ఆత్మీయ స్థితిలో చనిపోయిన వారమవుతాము అని మనం గ్రహించాలి. అందుకన్నాడు మెలకువగా ఉండుడి. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మన కుటుంబాల్లో శోధన ఎందుకు ఉంది అంటే మనం మెలకువగా మనం ఉండి ప్రార్థన చేయడం లేదు కాబట్టి మన కుటుంబాలని శోధన వెంటాడుతూ ఉంది, వేధిస్తూ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. దేవుడైన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మన దేవుడు. ఎలాంటి దేవుడు అంటే ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. మాట తప్పని దేవుడిని మనం కలిగి ఉన్నాం. శక్తి కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. అలాంటి దేవుడిని మనం కలిగి ఉండి ఈ లోకంలో మనం ఎందుకు ఆ విధంగా జీవించాలి? ఎందుకు నిద్రావస్థ ఉండాలి? మరి ఇంకొక అతన్ని చూద్దాం. చూడండి, యోనా గ్రంథం మనందరికీ తెలుసు. ఎవరు? యోనా గారు. దేవుడు ఒక మాట చెప్పాడు, యోనా గారు ఇంకో పని చేస్తామన్నాడు. యోనా గ్రంథం చూడండి 1వ అధ్యాయము. యోనా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం చదవండి. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము చాలు. యోనా ఎవరంటే దేవుని సేవకుడు.
యోనా ఎవరంటే ఒక ప్రవర్తన ఎవరైనా ఏమంటారు వచ్చి ఏమనాలి? ఈ ఓడనాయకుడు వచ్చి అంటా ఉన్నాడు ఏమని? ఓయి నిద్రపోతా అంటా ఉన్నాడు. ప్రవర్తన ఏం చేయాలి? గౌరవించాలి. అయ్యగారు అనాలి, లేదంటే అయ్యా పాస్టర్ గారు అనాలి, లేదంటే ఇంకేమనాలి? అయ్యా సేవకుడు, లేదంటే చాలా గౌరవంతో కూడుకున్నది. అయితే యోనా ఏం చేస్తా ఉన్నాడు? నిద్రపోతా ఉన్నాడు. ఓయి నిద్రపోతా ఏం చేస్తున్నాడు చూడండి అక్కడ. నీవు లేచిన దేవుని ప్రార్థించము. మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేయకపోతే మన కుటుంబంలో తుఫాన్లు వస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థించవలసిన యోనా నిద్రపోతూ ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించవలసిన యోనా నిద్రపోతూ ఉన్నాడు. ప్రార్థించడాన్ని మర్చిపోయాడు. అయితే అతనున్న ఓడలోనికి ఏమొచ్చింది? తుఫాన్ వచ్చినట్లు మనకు కనపడతా ఉంది. అదేవిధంగా మన కుటుంబంలో తుఫాన్లు ఎందుకు వస్తూ ఉన్నాయి అంటే మనం కూడా నిద్రపోతూ ఉన్నాం. మనం కూడా ఏంటంటే ఏముందిలే, పేతురు గారిని సముద్రంలో పడిపోతూ ఉన్నప్పుడు అయ్యా నన్ను రక్షించనగానే దేవుడు చేయగొట్టుకున్నాడు కదా, అంత ప్రేమమూర్తి, అట్లాగే నేను 2 నిమిషాల్లో ప్రార్థన చేస్తానంటే కుదరదు. మనం ఏకాంతంగా వెళ్ళి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మనం ఏకాంతంగా మనం గదిలోనికి వెళ్ళి దేవునితో మనం మాట్లాడేవారుగా ఉండాలి. ఎంతసేపు అంటే ఇది ఎంతసేపు అని కాదు, మనం ఎక్కువసేపు మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఒకవేళ మనం ప్రార్థన చేయలేకపోతా ఉన్నామేమో, మనం ప్రార్థన చేయని వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నామేమో పరిశీలన చేసుకోవాలి. మనం పరీక్ష చేసుకొని మనం ఈ లోకంలో మనం ప్రార్థించేవారు, ప్రార్థన యోధులుగా ఉండాలి. చూడండి అక్కడ తర్వాత చదవండి. మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో నేను మన యొక్క జీవితం అనే ఓడ బాగుండాలి అంటే, మన ప్రయాణం సుఖవంతంగా ఉండాలి అంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రార్థించేవారుగా ఉండాలి. మన శోధనలో ప్రవేశించకుండా. కాబట్టి ఎందుకంటా ఉన్నాడు అక్కడ ఏమని? మెలకువగా ఉండుడి, నిద్రపోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యం వినేటప్పుడు. కాలేజీలో పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ఆ లెక్చరర్ ఆ బోర్డు మీద చెప్పేటప్పుడు వాళ్ళు రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఉంటారు. ఎవరైతే రన్నింగ్ నోట్స్ రాసుకుంటారో వాళ్ళకి రేపు మంచి మార్కులు వస్తాయి. ఎవరైతే రాసుకోరో వాళ్ళకి వచ్చిందా? రాదు, ఖచ్చితంగా రావు. వాళ్ళు ఏం చేస్తారు? రాసుకున్న వాళ్ళు పక్కన వాళ్ళు రాసుకున్న వాళ్ళని అడిగి తీసుకుని వెళ్ళి రాసుకుంటారు. మన జీవితంలో కూడా మనం ఎట్లా ఉండాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం మెలకువగా ఉండి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఒకవేళ మెలకువ లేకపోతే మనకి తుఫాన్లు వస్తాయి, మెలకువ లేకపోతే మనకి శోధనలు వస్తాయి, మెలకువ లేకపోతే మనం ఆత్మీయంగా చనిపోయిన వారం అవుతామని మనం గుర్తించాలి. అందుకే మెలకువగా ఉండడం అని చెప్తా ఉన్నారు. రెండవదిగా ఏమంటా ఉన్నారు? మీరు కింద ఇటు చూడండి, నా వైపు చూడండి, చూసి చెప్పండి. రెండవదిగా ఏం చేయాలని చెప్పారు? ఇంతకుముందే మనం చదివాం కొరింథీ రాసిన పత్రికలో. జస్ట్గా పక్కకు తెప్పొద్దు, నా వైపు నుంచి చెప్పాలి. మెలకువగా ఉండుడి. తర్వాత ఏమన్నారు చెప్పాలి? విశ్వాసములో నిలకడగా ఉండుడి. నా వైపు చూడాలి, వస్తారు కూర్చుంటారు, నా వైపు చూడాలి, ఇటు చూడండి, నా వైపు. రెండవదిగా ఎట్లా ఉండాలి మన యొక్క జీవితంలో? విశ్వాసములో చెప్పాలి. చెప్పినప్పుడు చెప్పాలి, రిపీట్ చేయాల్సిందే. నేను చెప్పిన తర్వాత కూడా చెప్పలేదంటే వెంటలేదనుకుంటా నేను. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. చూడండి ఇక్కడ విశ్వాసం అనేది ఎట్లా వచ్చింది? విశ్వాసము అనేది మనకి ఎట్లా వచ్చింది? నా చిన్నతనంలో మన మందిరం ఫస్ట్ ఎట్లా ఉండేదంటే, ఇక్కడ బార్డర్ ఉంది కదా, ఈ 2 బార్డర్లే ఫస్ట్ మందిరం. 11 గంటల నుండి 3 వరకు జరిగేది మందిరం, మన మందిరం. నిండిపోయేవాళ్ళు. తర్వాత ఎక్స్టెండ్ చేశారు, అటు ఎక్స్టెండ్ చేశారు, తర్వాత ఇటు ఎక్స్టెండ్ చేశారు. అంత బాగానే ఉంది. మరి ఏమైందో మరి తగ్గిపోయాం మరి తర్వాత. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే 11 గంటల నుండి 3 గంటల వరకు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏంది టైం అయిపోతుందని మనం టైం చూస్తున్నాం. అప్పుడు టైం ఎవరు చూసేవాళ్ళు కాదు. ఒకవేళ ఎవరన్నా పైకి అట్లా లేచినా సరే ఇస్రాయేల్ తాత అరిసేవాడు అప్పుడే, ఏం తిరుగుతున్నారని భయంతో ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లేదు. ఇప్పుడు ఏమైంది? ఎటు చూసినా మందిరాలు, ఎటైనా పోవచ్చు అని ధైర్యం మనకి, అవును కదా? అప్పుడైతే భయం, అమ్మో మందిరం రాకపోతే ఏమైందో,
అసలు అప్పుడు ప్రార్థన అసలు ఎట్లా ఉండేదో మా చిన్నతనంలో. అప్పుడు ఆరాధన చేసే టైంకి మేము బయటికి వెళ్ళిపోయేవాళ్ళం. ఒక గంట సేపు తిరిగి వచ్చాం అటు ఇటు. చిన్నతనం తెలియని టైంలో ఆ కాలువ కట్ట మీదకి వెళ్ళి అటు తిరిగి ఆరాధన అయ్యే టయానికి అందరూ ఆమెన్ అనే టైంకి వచ్చి మళ్ళీ కూర్చునేవాళ్ళం. సరే, మన జీవితంలో విశ్వాసం అనేది ఎట్లా కలుగుతుందంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17 వచనం చదవండి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును. వినాలి. ఎందుకంటే ఈ మాటలు నేను ముందు చెప్పింది అప్పుడు ఏది చెప్పినా వినేవాళ్ళు. అవునా? అసలు చాలా జాగ్రత్తగా ఇంట్రెస్ట్గా ఒకవేళ అనుకున్న బయటగా ఏంది మత్తయి తాత చెప్పిన ఏంది మత్తయి ఎలా చెప్తున్నా అన్నారు ఫస్ట్ నన్ను. కొంతమంది ఫస్ట్లో మత్తయి తాత ఎక్కువసేపు చెప్పేవాడు. మన జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎంత వింటే అంత విశ్వాసం కలిగిద్ది. అందుకన్నాడు ఇక్కడ ఏమనంటే వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినాలి మనం? కట్టుకథలు మనం వినకూడదు, ఏమో లేనిపోని మనం వినకూడదు. ఇప్పుడు వాక్యాన్ని మనం చూస్తే ఎట్లా ఉందంటే అంత కథలైపోయింది వాక్యంలో. వాక్యం అసలు లేదు, అస్సలు లేదు వాక్యం. మనం టీవీలో పెట్టిన వాక్యం లేదు, యూట్యూబ్ ఓపెన్ చేసిన వాక్యం లేదు. మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి అంటే ఎట్లా ఉండాలి? మనం దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే వినేవారుగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా కథలు చెబితే వాళ్ళంతా పెద్ద సేవకుల్లో పెద్ద సేవకుడు, చిన్న సేవకుడు అని ఉండదు. సహజంగా మనకు ఒక ఆలోచన ఉంటుంది, ఏమని? అమ్మో పెద్ద సేవకుడు అంటారు ఏది పెద్ద సంఘం ఉంటే, చిన్న సేవకుడు అంటారు చిన్న సంఘం ఉంటే. కాదు, దేవుని దృష్టిలో ఎవరైనా సేవకులు అంటే సేవకులే. అది మనం గమనించాలి. కాబట్టి మనం వాక్యాన్ని వినేటప్పుడు మనం ఏం వింటున్నామో కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకన్నాడు వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును కూర్చిన మాట వలన కలుగును. మనం ఏం వింటా ఉన్నాం? యేసుక్రీస్తు వారి మాటలు వింటున్నామా, లేదంటే లోకంలో మనం మాటలు వింటున్నామా అని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, లోకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనం చదవండి. లోకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనం చదవండి. అక్కడ ఏముందంటే, అందుకు ఆయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను. చాలు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ఎవరు అక్కడ మనకు కనబడతా ఉంది? పైకి చదువుతున్నారు. ఇప్పుడు చదవకూడదు, మనం చదువుతూ ఉంటే మనకు అర్థమైంది. నీ విశ్వాసము దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉంది. విని దేవుని యొక్క పాదాల మీద పడి ఏం చేసింది? ఆయన యొక్క పాదాల మీద పడి ముద్దు పెట్టుకొని దేవుని పాదాల దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉంది యేసుక్రీస్తు వారి దగ్గర. అందుకే అన్నాడు ఏమని? చూడండి, నీ విశ్వాసం నిన్ను రక్షించెను. పాపంలో ఉన్న స్త్రీ రక్షించబడింది. మనం కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుని యొక్క మాటలు మనం వింటే మనం కూడా రక్షించబడతామని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. మరి దేవుని యొక్క మాటలు మనం వినాలంటే ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి? దేవుని మాటలు మనం వినాలి. యేసుక్రీస్తు అంటే క్రీస్తుని గురించిన మాటలే మనం వినాలి. మరి యేసుక్రీస్తు వారి గురించిన మాటలు మనం శ్రద్ధగా వినాలి అంటే మనం ఎట్లా ఉండాలి ఈ లోకంలో? చూడండి, బైబిల్లో చూద్దాం మనం. నా మాట కాదు, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలి అంటే ప్రార్థనలో నిలకడగా ఉండాలి. చూడండి లింక్ ఎట్లా ఉందో. విశ్వాసంలో నిలకడ ఎవరు కలిగి ఉంటారంటే ప్రార్థనలో నిలకడ కలిగిన వాళ్ళు మాత్రమే విశ్వాసంలో నిలకడ కలిగిన వారుగా ఉంటారు. ఎందుకంటాడు ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి? మనం విశ్వాసంలో నిలకడ కలిగి ఉండాలి. విశ్వాసంలో మనం అభివృద్ధి చెందేవారుగా ఉండాలంటే మనం ప్రార్థనలో నిలకడ కలిగి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. అయితే మనం విశ్వాసంలో నిలకడగా ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకుందాం. మనం ప్రార్థనలో నిలకడగా ఉన్నామా లేదా మనం పరిశీలన చేసుకుందాం. మనం ఎంత మెలకువగా ఉండి మనం ప్రార్థించేవారుగా ఉన్నామని మనం పరిశీలన చేసుకుందాం. అందుకే ఇక్కడ మనం దేవుని యొక్క వాక్య భాగంలో అందుకే చివరి అంటాడు చూడండి, 4వ వచనం చివరిలో చదవండి.
సరే, కంటిన్యూ చదవండి. మరియు నేను బంధకములో ఉంచబట్టుకును కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయాలని మా కొరకు ప్రార్థించుడి. మన జీవితంలో మనం విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలి అంటే ప్రార్థనలో నిలకడగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. దీనికి సంబంధం ఏంటంటే చూడండి, 1 పేతురు రాసిన పత్రిక. మనం అనుకోవచ్చు ఇదేందా ప్రార్థనలో నిలకడగా ఉండండి అని చెప్తా ఉన్నారు ఇక్కడ, మరి విశ్వాసంలో నిలకడగా ఉండాలనే మాట నాకు కనపడలేదు కదా అని మనం అనుకోవచ్చు. అందుకే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. మెలకువగా ఉండుడి, గర్జించు సింహం వలె ఎవరిని మృంగుందునా అని లోకముందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదురించుడి. విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. అందుకన్నాడు నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి అని చెప్పుకొచ్చి తర్వాత లోకముందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై. మరి మన విశ్వాసం ఎంత ఉంది? మన విశ్వాసం స్థిరంగా ఉందా లేదంటే కదిలిపోయేదిగా ఉందా? మన యొక్క విశ్వాసం, మన యొక్క విశ్వాసాన్ని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. అపవాది ఏం చేస్తుందంటే మన యొక్క విశ్వాసాన్ని చెదరగొట్టింది. అందుకే అంటాడు ఇక్కడ, అందుకే ముందు భాగం అంటాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుందునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. అపవాది మనల్ని మింగేసింది. ఎట్లా మింగిద్దంటే సహవాసానికి దేవుని యొక్క మందిరానికి రాకుండా చేయటమే. అది పెద్ద కష్టపడదు. దేవుని యొక్క మందిరానికి రాకుండా చేస్తే అది విజయం సాధించినట్లే. మనం దేవుని మందిరానికి రావడానికి కష్టపడాలి. ఎందుకు? టయానికి రెడీ అవ్వాలి, దేవుని మందిరానికి రావాలి, ఆరాధన చేయాలి, బలలో చేతులు వేయాలి, ఇంటికి వెళ్ళాలి. మరి దీన్ని చెడగొట్టాలంటే అపవాది ఏం చేయాలి? రెడీగా ఉంటుంది. ఏమని? ఎట్లయినా ఈరోజు మందిరానికి వెళ్ళకుండా చేయాలి, ఎట్లయినా సరే ఈరోజు ప్రార్థన జరగకూడదు, లేదంటే నేను ప్రార్థించకూడదు అని అపవాది మనల్ని మృంగుదని చెప్పి మన యొక్క విశ్వాస జీవితాన్ని తీసివేసేదిగా ఉంది. అందుకన్నాడు ఇక్కడ చూడండి, లోకమందున మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. విశ్వాసంలో స్థిరంగా ఉంటేనే మనం ఎదిరించగలుగుతాం. దావీదు ముందు గొలియాతు కనపడతా ఉన్నాడు, చాలా పెద్దవాడు. దావీదు చూస్తే చాలా పిల్లవాడు. ఆ గొలియాతు అన్ని రకాల యుద్ధ సామాగ్రి వేసుకొచ్చాడు, బాడీ మొత్తం అన్నీ వేసుకున్నాడు. దావీదు చూస్తే ఏమీ లేదు, ఏదో రాళ్ళు తీసుకున్నాడు, ఆ ఒడిసెలో ఒకడు పట్టుకొచ్చాడు, దూషిస్తామన్నాడు. ఏం చేశాడు? చివరి దేవుని యొక్క శక్తి ద్వారా దావీదు గొలియాతుని ఒక్క దెబ్బతో పడగొట్టిన తర్వాత ఏం చేశాడు? ఆ యొక్క మెడ తగ్గొట్టి మెడ తీసుకున్నాడు. మన జీవితంలో ఏదైతే దేవునికి అడ్డుగా ఉందో, ఏదైతే దేవుని యొక్క సన్నిధికి రాకుండా అడ్డుపడతా ఉందో దాన్ని మనం తీసివేసేవారుగా ఉండాలి. అప్పుడు మనం మన విశ్వాసం స్థిరంగా ఉంటుంది దేవునిలో. అట్లా కాకుండా మనం దాన్ని అంతే పెట్టుకొని ఉంటే మనం విశ్వాసంలో స్థిరత్వం లేని వారుగా ఉంటాము అని మనం గ్రహించాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం కనబడతా ఉంది. మూడవదిగా ఏం చెప్పారు చెప్పండి, ముగిస్తా, 10 నిమిషాల్లో ముగించేస్తాం. మూడవది చెప్పండి. మూడవదిగా చూసింది ఇసుక చూసే ఉంటుంది, అయితే చూసి చెప్తుంది. మూడవదిగా పౌరుషం గలవారై ఉండుడి. మనందరికీ చాలా పౌరుషం ఎక్కువ. ఎవరన్నా ఒక మాట అన్నారంటే మనం ఏం చేస్తాం? పోనీలే అంటామా? లేదంటే ఎవరైనా ఒక దెబ్బ కొట్టారనుకోండి, పాపం కొట్టాడులే, తెలియక కొట్టాడులే, ఆ దేవుడు ఉండాలి చూసుకుంటాడు అంటామా? అస్సలను. ఒక్క దెబ్బ కొడితే మనం ఏం చేస్తాం? 10 దెబ్బలు కొట్టినా మన కడుపు ఆగదు. ఏం చేస్తాం? తిడతానే ఉంటాం. ఎంత బాగా తిడతాము, ఎవర్రా బాబు అనుకునే విధంగా తిడతాం. ఎవరు తిట్టని తిట్లు కూడా తిడతాం మనం. ఎందుకు తిడతాం? పౌరుషం ఎక్కువ మనకి. నేనంటే ఎవరో తెలుసా అంటాం, శివుని ఎదురు లేదా అంటాం. కానీ ఆత్మీయ జీవితంలో మనం పౌరుషం కలిగి ఉండాలి.
అందుకే చూడండి, మొదటి దశలోనికి రాసిన పత్రిక దేంట్లో మనం పౌరుషంగా ఉండాలి అంటే, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. చదువు. ఏలయనగా చాలు. మీరు ఎరిగినట్లే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. వీళ్ళెవరు పోట్లాడాల, వీళ్ళెవరు పెద్ద పెద్దగా అరవల. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఆటంకం కలిగించినా సరే వీళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు దేవుని యొక్క. అందుకని ఇక్కడ ఏమని, దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ధైర్యంగా ఉండాలి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు. ఎట్లా ధైర్యంగా ఉండాలంటే, దేవుని యందు మనం ధైర్యంగా ఉండాలి. మన దేవుడు మనతో ఉన్నాడని చెప్పి మనం ధైర్యం కలిగి ఉండాలి. ఈ లోకంలో ఏ పరిస్థితి వచ్చినా మనం ధైర్యంగా ఉండాలి. ఒకవేళ మనకి ఎలాంటి ఆటంకం, ఇబ్బంది, బాధ, సమస్య, వేదన ఏది ఉన్నా మనం ధైర్యంగా ఉండి ఈ లోకంలో మనం ముందుకు సాగిపోవాలి. ఆ యొక్క బాధను చూసి, అనారోగ్యాన్ని చూసి, సమస్యను చూసి ఈ లోకంలో మనం దిగులు పడేవారుగా ఉండకూడదు. అందుకంటున్నాడు, దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. ఆ విధంగా మనం ధైర్యంగా ఉండాలి. ఆ విధంగా మనం పౌరుషం గలవారుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనం చదవండి. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపుకు భయపడకుడి, కలవరపడకుడి. చూడండి, ఇక్కడే ఉంటారు, మీరు మంచి విషయముల్లో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయగలవాడెవడు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎవ్వరు మనకు హాని చేయలేరు. ఎప్పుడు చేయలేరు? మనం మంచిగా ఉంటే. అందుకన్నాడు ఇక్కడ, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయి వాడెవడు. ఒకవేళ అనుకుంటాం ఏదైనా సమస్య, ఏదన్నా నష్టం కలిగింది అనుకోండి, మనం ఏమంటాం, వాళ్ళ వల్లే వచ్చింది నాకు ఈ నష్టం అంటాం. వాళ్ళ వల్లే నాకు ఈ నష్టం కాబట్టి నేను ఇంత నష్టపోయాను అంటాం. నన్ను మోసం చేసాడంటాం. ఎందుకంటే వాళ్ళు ఉపయోగించి వాళ్ళని బట్టి మనం మోసపోయామని చెప్పి మనం అనుకుంటాం. అయితే దేవుని యొక్క వాక్య భాగం ఏం సెలవిస్తూ ఉందంటే, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపుకు భయపడకుడి, కలవరపడకుడి. మన జీవితంలో రోషం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం ఎప్పుడు భయపడేవారుగా ఈ లోకంలో జీవించకూడదు. ఎవరు ఏదన్నా బెదిరించినా, ఒకవేళ మనల్ని కష్టపెట్టినా, ఏది చేసినా మనం ఏం చేయాలి? దేవుని వైపు చూసేవారుగా ధైర్యంగా ఉండాలి, పౌరుషంగా ఉండాలి. ఎప్పుడు పౌరుషంగా ఉంటాం? దేవుని సన్నిధికి వస్తే మనం పౌరుషంగా ఉండగలుగుతాం. ఏది దేవునిలో మనం పౌరుషంగా ఉంటాం. ఒకవేళ మనం ఇంట్లో ఉంటే ఎట్లా ఉంటామంటే, లోకపరంగా మనం పౌరుషంగా ఉంటాం. ఎట్లా ఉంటామంటే తాసుపంలాగా ఉంటాం. మనం బయట ఇళ్లలో, మనం ఇంట్లో ఉండి దేవుని సన్నిధికి రాలేని వారుగా మనం ఉంటే. అయితే మన యొక్క జీవితంలో మనం దేవునిలో మనం పౌరుషంగా ఉంటే, ఒకవేళ మనల్ని ఎవరైనా కొట్టినా మనం కొట్టం, ఎవరన్నా తిట్టినా మనం తిట్టం. కాకపోతే మనం ఖచ్చితంగా మన కళ్ళారా చూస్తాం. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఎవరన్నా ఒక మాట అన్నప్పుడు నేను వాళ్ళ గురించి ఫీల్ అవుతా. ఏమనంటే, అరే దేవుడి చేతిలో పడ్డారే అనుకుంటా. ఏది ఇటువైపు మాట్లాడకపోతే. ఒకవేళ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు అనుకోండి, అయిపోయింది అంతే, అక్కడితో. దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, నాతో పని ఏముందని అనుకుంటాడు. మన జీవితంలో ఎవరు ఏ మాట అన్నా మనం మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరైనా మనకు హాని చేసినా మనం సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే, దేవుని యొక్క మందిరం అంటే మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని ప్రార్థన వాక్యం వినడం అంటే మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని యొక్క పరిచర్య విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి.
నేను ఎప్పుడు మందిరానికి వెళ్ళాలని చెప్పి మనం ఆసక్తి కలిగి ఉండాలి. మనం మంగళవారం ప్రార్థన ఆపేసి కరోనా టైంలో ఆపేసాం. మనం ఇప్పటివరకు ఊరు అడగల, ఏ మంగళవారం మనం ప్రార్థన పెట్టుకుందాం, మరి మంగళవారం పనేమి లేదు కదా, మరి మంగళవారం కూడా మొదలు పెట్టవచ్చు కదా, నీ ఊరు అడగల. నేను కూడా సైలెంట్గా ఉన్నాను. మరి ఏం చేస్తాం? ఆసక్తి కలిగి ఉండాలి మనం దేవుని విషయంలో. ఎవరైతే ఆసక్తి కలిగి ఉంటామో మనం ఆశీర్వదించబడతాం. ఆసక్తి, ఆశీర్వాదము, చూడండి రెండు దగ్గరగా ఉన్న పదాలు. దేవుని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటే మనం ఆశీర్వాదం కలిగిన వారుగా ఉంటాం. కాబట్టి మంగళవారం కూడా ప్రార్థన పెట్టండి అనే వాళ్ళని ఈ మధ్యలో ఎవరో ఒకళ్ళు అన్నట్టుంది, నాకు గుర్తులేదు. లేదు ఎవరు అలా. మన జీవితంలో ఆసక్తి, దేవుని విషయంలో మనం ఆసక్తి గలవారై ఉండాలి. కాబట్టి ఇక మధ్యాహ్న కాల సమయంలో మనం 3 మాటలు చూసుకున్నాం. ఎట్లా ఉండాలంటే మనం ప్రార్థనలో మెలకువగా ఉండాలి. ఎందుకంటే మనం నిద్రావస్థలో ఉన్నాం. ఎప్పుడైతే మనం మెలకువగా ఉండమో ఆత్మీయ జీవితంలో మనం చనిపోతాం, మనం శోధనలో పడతాం, మన కుటుంబంలో తుఫాన్లు వస్తాయని మనం గమనించాలి. తర్వాత మన జీవితంలో విశ్వాసంలో నిలకడగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే విశ్వాసంలో నిలకడగా ఉంటారో వారు స్వస్థత పొందుతారు, వాళ్ళు రక్షించబడతారని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. తర్వాత మనం ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ప్రార్థన యందు మనం ఏం చేయాలి? పౌరుషం గలవారై ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఎలాంటి విషయం అంటే మంచి విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరైతే మంచి విషయంలో ఆసక్తి కలిగి ఉంటారో వారి జీవితాలు ఆశీర్వదించబడతాయి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. తర్వాత మనకు బలవంతులై ఉండుడి అని చెప్పి చెప్తా ఉన్నారు. తర్వాత ఏమన్నారు? మనం చదువుకున్న కొరింథీ రాసిన పత్రిక, మనం చేసే ప్రతి కార్యం ప్రేమతో చేయాలని చెప్పి మనకు కనబడుతుంది. టైం అయిపోయింది కాబట్టి నేను చెప్పే 10 నిమిషాలు ముగిస్తాను కానీ ముగించేస్తా ఉన్నాను. ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయం. మనందరం దేవుని సన్నిధిలో అందుకంటాడు ఇరుకు మార్గంలో చాలా తక్కువ మంది వచ్చేది. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఏందా మన మందిరం ఏంది ఎట్ట అయిపోతుందని. యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పాడు, విశాలమైన మార్గంలో చాలామంది వెళ్ళిపోతారు. ఇరుకు మార్గంలో చాలా తక్కువ మంది వచ్చేది. విశ్వాసంలో నిలకడగా ఉండేవాళ్ళు మాత్రమే వస్తారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని మాత్రమే వినాలి అనుకున్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఎక్కడైతే నాకు డ్యాన్సులు కావాలి, నాకు డీజే బాక్సులు కావాలి, నాకు భాషలు కావాలని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా ఎగిరేవాళ్ళు మనకు లేదు, ఎప్పుడూ లేదు, ఉండదు కూడా మన యొక్క మందిరంలో. ఒకవేళ మనం అవన్నీ పెడితే వస్తారు, మనుషులు వస్తారు, బాగానే వస్తారు. దానికి తోడు 4 కథలు చెప్పి 1-2 కథలు చెప్పి ఆమె దేవుడు మిమ్మల్ని దీవించిన గాక అంటే బాగానే ఉంటుంది. ఆ విధంగా వెళ్తే మనకి ఎలాంటి ఆశీర్వాదం రాదు. మనం దేవుని యొక్క వాక్యానుసారంగా ఉండాలి, విశ్వాసంలో ఎదిగేవారుగా ఉండాలి. కాబట్టి వాక్యానుసారంగా ఈ లోకంలో మనల్ని మనం పరిశీలించుకొని ముందుకు సాగిపోదాం. అందరు తల వంచి మనం పరిశీలించుకొని యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను రక్తంలోను మనం పాలుపంపులు పొందుదాం. మహోన్నతులైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా చిన్న మందగా చేరి మీ సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మీ యొక్క బలలో పాలుపంపులు పొందడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవునైనా మీరు మాకు ఇచ్చిన హెచ్చరికలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా మెలకువగా ఉండని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. ఎవరైతే ఆత్మీయ జీవితంలో మెలకువ లేని వారుగా జీవిస్తూ ఉన్నారో తండ్రి, మీరునైనా వారి యొక్క జీవితంలోనైనా వారు మెలకువగా ఉండి వారి కుటుంబాలు సరిచేసుకునేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. ఇంకా వారినైనా ఆ యొక్క ఆత్మీయ జీవితంలోనైనా మృతులైన వారుగా ఉంటేనైనా వారు మరలా మీరు బ్రతికించి ఆత్మీయంగా విశ్వాసంలో నిలకడగా ఉండేలాగా తగిన సహాయం చేయమని అడుగుతున్నా తండ్రి. మేమందరం ఏకభావం కలిగినైనా ఎప్పుడూ మీ యొక్క సన్నిధిలో సంతోషంగానైనా మీ సన్నిధిలో గడిపేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి కావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని కలుగు చేయండి. మేము ఎప్పుడు మీ యొక్క వాక్యం ద్వారానైనా ఎదిగేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఇంకా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. చదువుకునే బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులు అంతకంతకు అభివృద్ధి చెందులాగా తగిన సహాయం చేసేదండి. ఉద్యోగాలు చేసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. రోజువారు చేసే పనులు చేసేవారు మీరు జ్ఞాపకం చేసే వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. అయా ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్నారు తండ్రి. అయా ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు బాప్తిస్మం తీసుకొని మీ వైపు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. అయ్యా విశ్వాసంలో స్థిరులుగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. అయా ప్రార్థనలో నిలకడగా ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. అయా మీ వైపు చూస్తూ మా జీవితాంతం వరకునైనా మీలో జీవించడానికి, మీతో ఉండడానికి తగిన సహాయం చేసేయమని, వాళ్ళలో పాల్పొంపులు పొందబోచుండగానైనా
మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మనందరం ప్రార్థనలో